హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే టాపిక్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఈ వీడియోలో మనము ఎన్టీపీసీ 2 ఏప్రిల్ 2016 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో మనము యాప్టిట్యూడ్ రీజనింగ్ జస్ట్ నేను టాపిక్స్ చెప్తాను, అవి మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి. అండ్ జిఎస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఈచ్ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం వీడియో లాంగ్ అవ్వకుండా సో ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు చేస్తాను, ఓకే. సో షార్ట్గానే చేస్తాను. అండ్ కంటిన్యూషన్గా కూడా ఆ పేపర్కి సంబంధించిన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు పేపర్ ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ నేను పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకే. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ పేపర్, ఓకే. ఎన్టీపీసీ సంబంధించింది ఎగ్జామ్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలన్నమాట, ఓకేనా. సో చూసారు కదా సెంటెన్సెస్. సో ఈ సెంటెన్సెస్లో మనకి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఓకే. సో దీన్ని మనం మీనింగ్ఫుల్గా వచ్చేలాగా జంబల్ సెంటెన్స్ ఇస్తారు, మీనింగ్ఫుల్గా మనము పెట్టాలి, ఓకే. సో ఇక్కడ ద ప్రాపర్ సీక్వెన్స్ షుడ్ బి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి, వెదర్ కండిషన్స్ అక్రాస్ ఏ వాస్ట్ జాగ్రఫీ, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి, క్యూ అనేది వస్తుంది. సో ద క్లైమేట్ ఆఫ్ ఇండియా, మీరు ఎప్పుడైతే ద అనే వర్డ్ మీరు ఎప్పుడన్నా సెంటెన్స్లో చూసారు అంటే సో అదే మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అదే మనకి ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఒక క్లూ అనమాట, ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి. సో ద అనేది మనకి ఫస్ట్. సో ద క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఫస్ట్ వస్తుంది. కంప్రెసెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వెదర్ కండిషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అనేవి ఉంటాయి కదా. సో దానికి ఇది మనకి జాగ్రఫీకి సంబంధించింది అనమాట, ఓకే. సో ఇవి మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కొన్ని పేర్ వర్డ్స్ ఇచ్చారు. సో వాటికి రిలేటెడ్ ఏంటో అడుగుతున్నారు. సో సోల్జర్స్ అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, మ్యూజిషియన్స్ అంటే ఎవరు, బ్యాండ్. సో మ్యూజిషియన్స్ని బ్యాండ్ అంటాము, ఓకేనా. సో ఇది మనకి అనాలజీ రిలేటెడ్ రీజనింగ్, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. The process when the computer is switched on and the operating system get loaded from hard disk to main memory is called. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే మనము కంప్యూటర్ కనుక ఆన్ చేస్తామో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సో దీనికి మెమరీ స్టోరింగ్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో మనకి డేటా అనేది గెట్ బ్యాక్ చేసుకుంటాం కదా. సో డేటా అనేది లోడ్ అవుతూ ఉంటుంది, ఓకే. సో మనం ఇప్పుడు విండోస్ మనం ఓపెన్ చేస్తాము, లోడింగ్ అని వస్తుంది కదా, దాన్ని మనం బూటింగ్ అంటాము, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఇండియన్ వాన్ ద 2014 నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. సో మనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాము, కైలాష్ సత్యార్థి, ఓకేనా. సో కైలాష్ సత్యార్థి. మనకి రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ ఏంటో మీరు చూసుకోండి, నోబెల్ ప్రైజ్కి సంబంధించిన కానీ, పద్మ అవార్డ్స్ కానీ, పద్మ విభూషణ్ అవార్డ్స్ కానీ, ఏవైతే అవార్డ్స్ వచ్చాయో అవి చూసుకోండి. ఎక్కువగా రీసెంట్గా అడిగిన వాటి నుంచే మనకి ఇస్తున్నాడు. నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాశాను, నాది షిఫ్ట్ 2 కాబట్టి. సో ఇందులో మేజర్గా అవార్డ్స్ సంబంధించింది ఏమీ రాలేదు కానీ బట్ అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు, అపాయింట్మెంట్స్, ఓకే. సో అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్ బిట్వీన్ 2 స్టేట్స్ 2 కంట్రీస్ ఇలా అడుగుతున్నారు. ఒక్కసారి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అడుగుతున్నారు, ఎక్కువ ఆ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, ఓకే. ఇది మనకి రేషియో ప్రపోర్షన్ బేస్డ్, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఉమేష్ చంద్ర బెనర్జీ. సో కొంతమంది డబ్ల్యూసీ బెనర్జీ ఇచ్చినప్పుడు ఈ డబ్ల్యూసీ అనేది ఉండడం వల్ల పేరుని గుర్తుపట్టలేరు, ఇలా ఉంటే గుర్తుపడుతున్నారు, ఇలా ఉంటే గుర్తుపట్టలేరు. సో కొంతమంది ఏమో ఇలా ఉంటే గుర్తుపడుతున్నారు, ఇలా ఉంటే గుర్తుపట్టట్లేదు. సో కంప్లీట్గా రాంగ్. మనకి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఉమేష్ చంద్ర బెనర్జీ, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ మీకు చెప్పాను కదా, సిఐ = P × 1 + R/100 హోల్ పవర్ n.
ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత 48,000 ఇచ్చాడు, ఎన్ వాల్యూ 2 years ఇచ్చాడు, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 20% ఇచ్చాడు. సో ఇందాక చెప్పిన ఫార్ములాలో కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అంతేమా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, P × R × T/100. ఓకేనా, సో ఇలా ఇస్తాడు, మనకి ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, అండ్ టైంని కూడా క్యాలిక్యులేట్ చేయమంటాడు సమ్టైమ్స్. ఓకే, సో ఎలా ఇచ్చినా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెన్సురేషన్ అండ్ జామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ టాపిక్ నుంచి 2-3 బిట్స్ వరకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫ్రాక్షన్స్. ఓకే, ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 10 క్వశ్చన్స్ నుంచి కంటిన్యూషన్ పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.